నమస్తే అన్న అందరికీ నమస్కారం. సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మే మొదటి వారంలో సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం 19,700 మంది అక్రమ ప్రవాసులు అరెస్ట్ అయ్యారని చెప్పి ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో 12,961 మంది రెసిడెన్సీ చట్టాన్ని, 4,177 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పి మరో 2,572 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పి మే 2వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు భద్రతా బలగాల సంబంధిత ప్రభుత్వ సంస్థలు సంయుక్త తనిఖీలు చేపట్టాయని చెప్పి సౌదీ అరేబియాలో సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తూ 979 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 41% మంది ఏమన్ జాతీయులు కాగా 54% మంది ఇథోపియన్ జాతీయులు, 3% ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు. వీరికి సహకరించిన మరొక 12 మందిని కూడా అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించి ప్రస్తుతం వివిధ దశల చట్టపరమైన ప్రక్రియలో ఉన్న మొత్తం వ్యక్తుల సంఖ్య 46,342 మందికి చేరిందని చెప్పేసి మొత్తం 40,391 మంది ఉల్లంఘించిన వారు ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి యొక్క దౌత్య కార్యకలాపాలకు రెఫర్ చేశామని చెప్పి 3,016 మంది ఉల్లంఘించిన వారు తమ యొక్క ప్రయాణ రిజర్వేషన్లు పూర్తి చేయడానికి సిఫారసు చేయబడ్డారు. అదనంగా 13,383 మంది ఉల్లంఘించిన వారిని సౌదీ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.